మిత్రులారా అందరికీ నమస్తే. ఇది ప్రత్యేకమైన పరిస్థితి. ఛత్తీస్గఢ్లో కగార్ ఆపరేషన్ లాగా ఇది భావిస్తున్నాను. ఇది సూడాన్ దేశానికి సంబంధించింది. సూడాన్ అంతర్గత అయినటువంటి ఒక లోకల్ ఆర్గనైజేషన్, ఆ దేశ ప్రయోజనాల కోసం పనిచేసే ఒక ఆర్గనైజేషన్. రాజ్యం దృష్టిలో అది టెర్రరిస్ట్ గ్రూప్ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ నడిపేవాళ్ళ దృష్టిలో దేశభక్తుల ఆర్గనైజేషన్. వీళ్ళకి సంబంధించి అక్కడ వాళ్ళ అండర్లో ఉన్నటువంటి సూడాన్ కొండ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, పర్వత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, ఆ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆ టైంలో కొండ చర్యలు ఇరుకుపడి అనేక మంది ప్రజలకి ఇబ్బందులు కలిగి, రాకపోకలు అంతరాయం కలిగి, ఆహార బాధితులకి అంతరాయం కలిగినటువంటి పరిస్థితి ఉన్నది. సూడాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలక వర్గాలు వాళ్ళు టెర్రరిస్టులని, ఈ దేశద్రోహులని, వాళ్ళు మేము పోతే మా మిలిటరీని, మా పోలీసుని, మా డాక్టర్లను చంపేస్తారనేటువంటి నిందలు వేసేటువంటి పరిస్థితిని మనం చూసాము. అయితే సూడాన్లో ఉన్నటువంటి బాధిత మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సహాయ చర్యలను అడగటం, ప్రభుత్వానికి చెప్పటం, ప్రభుత్వం స్పందించినప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున అంతర్జాతీయ సమాజం ముందు, ఐక్యరాజ్య సమితి ముందు పెట్టినటువంటి ప్రతిపాదనలు ముచ్చట కొలిపాయి. మాకు సహాయం చేయండి అని చెప్పేసి వాళ్ళు అడిగినటువంటి ఇది కఠినాత్మకు కూడా గుండె కరిగిపోయేలాగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా, సోదరిమణులారా, తిరుగుబాటుదారుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పేరుతోని అందరి రాజకీయాలే ఉంటాయి. ఆ పేరుతోని ప్రపంచం యొక్క అంతర్జాతీయ సమాజం మద్దతు తీసుకొని వాళ్ళ ఉద్యమం యొక్క అస్తిత్వాన్ని బయట ప్రపంచానికి తెలపడం ఒక భాగం అయితే, సూడాన్ ప్రభుత్వం అంతర్యుద్ధాన్ని అణిచివేసి ఆ పద్ధతిలో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందజేయడం సూడాన్ ప్రభుత్వం ఇదిగా ఉన్నది. సో అట్లా చూసినప్పుడు, సూడాన్ ప్రభుత్వం చూస్తున్న మాదిరిగా చూసినప్పుడు, వీళ్ళు ఉన్నటువంటి గ్రూప్ ఏదైతే ఉందో, తిరుగుబాటు గ్రూప్ ఏదైతే ఉందో, ఇండిపెండెంట్ గ్రూపు, వాళ్ళు ప్రతిపక్షంగా మనకి ఇక్కడ కనపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది అధికార తిరుగుబాటు గ్రూపుల మధ్య జరిగేటువంటి ఇదిగా ఉన్నది. మరి ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినప్పుడు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. సో మరి దేశ పెద్దలు, అంతర్జాతీయ సమాజం ఏం కోరుకుంటుంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో భవిష్యత్తు నిర్ణయించింది. ఈ సందర్భంలో మరిన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా తరాసిన్ ప్రాంతం ఇది తిరుగుబాటుదారులకి పెట్టని కోట. మావోయిస్టులకి నల్లమల ఫారెస్ట్ ఎలానో తరాసిన్ ప్రాంతం సూడాన్లో ఈ తిరుగుబాటుదారులకి షెల్టర్గా ఉన్నది. సో సూడాన్ దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు కొండ చర్యలు ఇరగపట్టడం ఒకటే కాదు, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అందులో ఆర్థిక సమస్యలు, రాజకీయ సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. అంతర్యుద్ధం, అత్యవసర సహాయ చర్యలు అతిపెద్ద ఆటంకంగా మారింది తరాసిన్ ప్రాంతానికి సంబంధించి. సూడాన్ దేశం ప్రధానమైనటువంటి సమస్యలు రాజకీయ అస్థిరత, అంతర్యుద్ధం, వాతావరణ మార్పుల ప్రభావాలు ఒకేసారి పరిష్కరించే వ్యూహాలుగా అవసరం ఉన్నది. ఇది ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకు ఉన్నది. సో దేశ అభివృద్ధికి బాటలు వేయటం, అందరికీ విద్య, ఉద్యోగం, ఉపాధి మార్గాలు, సంపద పంపిణీ అనేది కామన్ ఎజెండాగానే ఉంటాయి. సో వీళ్ళ ఎజెండానో వాళ్ళ ఎజెండాలో ఎవరితో ఉండాలి, ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్యలుగా. సో అది భూస్వాముల, ఫ్యూడల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ లాగా, పటేల్ పట్వారీ వ్యవస్థలాగా ఉండకూడదు. వాళ్ళ దగ్గర పోయే వాళ్ళకి ఏదైతే ఉన్నారో వీఆర్ఓ భూమిలో ఉన్నోడితోనే పని ఉంటుంది, మిగతా వాళ్ళతో అవసరం లేదు కదా. సో అట్లా కాకుండా ప్రజలందరినీ కలుపుకుపోయే ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ లాగా, లేకపోతే ఎంపీటీసీ లాగా అందరినీ కలుపుకోయే విధంగా ఉన్నటువంటి రూల్ చేయాల్సిన పరిస్థితి, ఆ నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది సూడాన్ దేశానికి అతీతమేం కాదు, దానికి కూడా వర్తించింది. ఇక తరాసిన్ ప్రాంతానికి సంబంధించి తిరుగుబాటుదారుల యొక్క గ్రూపుల యొక్క ఆధీనంలో ఉన్న ప్రాంతాలు, మహాధీనంలో ఉన్న ప్రాంతాలు అనేది తీసి పక్కన పెట్టి ప్రజల్ని సంరక్షించడానికి పాలక ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. అంతర్జాతీయ సమాజం కూడా రాజకీయాలకు అతీతంగా, దేశ అంతర్గత వ్యవహారం అది, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితమైనటువంటి విధి విధానాలు, ఖచ్చితంగా సహాయ చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళటమే అదే నిజమైనటువంటి మానవతా దృక్పథం. ప్రభుత్వాల యొక్క అంతిమ లక్ష్యం కూడా అదేనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను పెద్దల మిత్రుల. సో ముఖ్యంగా సూడాన్ ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో వాటిని పరిష్కరించడానికి జబెల్ ముర్రా వంటి పర్వత ప్రాంతాల్లో అడవులను నరికివేతను ఆపాలి. నేల క్షీణతను నివారించడానికి అత్యంత పెద్ద ఎత్తున ఫారెస్ట్రీ పెంచాలి. ఆధునిక అటవీకరణ చేయటం స్టార్ట్ చేయాలి. మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెంచాలి. నేల స్థిరీకరణ పెంచాలి. సడన్గా కురిసే వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవటానికి, అధిగమించడానికి తగిన ప్రణాళిక తయారు చేయాలి. వరదలు నివారించడానికి తగిన జల నిర్వహణ, డ్యాములు కట్టుకుంటారా, కాలువలు తవ్వుతారా, చెరువులు, కుంటలు తవ్వుతారా చూసుకోవాలి. డ్రైనేజ్ నిర్మాణాలు ఏర్పాటు చేయాలి. వాతావరణ మార్పులు సంభవించే విపత్తుల నుంచి ప్రజలకి ముందు తీసుకోవడానికి, వాళ్ళకి గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి సరళవంతమైనటువంటి జీవితం గడపడానికి సమాచార వ్యవస్థని, వాతావరణ శాఖని, రేడియోని, టీవీలని,
వాటిని అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయాలి. దేశంలో ప్రభుత్వ తిరుగుబాటుదారుల గ్రూపుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టడం పెద్ద ఛాలెంజింగ్గా తయారైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో అందుకోసం ఆ వైపుగా అడుగులు పడాలి. ముఖ్యంగా తిరుగుబాటుదారుల గ్రూపులు లేకపోతే అధికార పార్టీ అని ప్రభుత్వ పాలకులకి తిరుగుబాటుదారులకి మధ్య దృష్టి పెట్టుకొని సహాయ చర్యలు చేపట్టకుండా ఉండడం కరెక్ట్ కాదు. అంతర్జాతీయ సమాజానికి సంబంధించి లేకపోతే అధికార పార్టీ తారాసిన ప్రాంత తిరుగుబాటుదారులు అందరూ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలి. రాజకీయ నాయకులు లేకపోతే తిరుగుబాటు గ్రూపులు అంతర్జాతీయ సమాజానికి వేరువేరు కాకుండా అంతా కలిసి పనిచేసి సమాజ నిర్మాణానికి తోడ్పడాలి, సమీకరణలు చేయాలి, విపత్తుల నుంచి బయటపడే కార్యక్రమాలు చేపట్టాలి. అంతర్జాతీయ సమాజం కూడా సహాయ సహకారాలు అందించాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో పెద్దలారా, మిత్రులారా, తారాసిన ప్రాంతం ముఖ్యంగా సూడాన్కి సంబంధించి తిరుగుబాటు గ్రూపు, అదేవిధంగా ఇది ఏదైతే ఉన్నదో ప్రభుత్వం, ఇవి కలిసి సమన్వయంగా పనిచేసుకుంటూ ప్రజల కోసం పనిచేయాలి. ప్రపంచం అంతా ప్రజాస్వామ్యం వైపు పెడుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు గెలవండి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది తుపాకీ ద్వారా రాజ్యం అంటారు, కొంతమంది హింస ద్వారా రాజ్యం అంటారు, కొంతమంది తిరుగుబాటు ద్వారా రాజ్యం అంటారు, కొంతమంది ఆ పార్టీ ముఖ్య నాయకులను చంపడం వల్ల రాజ్యాధికారం అంటారు, కొంతమంది రాజ్యాంగం ద్వారా రాజ్యం అంటారు, కొంతమంది సోషలిస్టుల ద్వారా రాజ్యం అంటారు, కొంతమంది విప్లవం ద్వారా రాజ్యం అంటారు, కొంతమంది ఉన్న ప్రభుత్వాన్ని కూలదేయడం వల్ల రాజ్యం అంటారు. ఏది రాజ్యాల్లో రకరకాల ఆక్రమణలు, దురాక్రమణలు, రాజ్యాధికారాలు, రకరకాల పద్ధతులు ఉంటాయి. గతంలో రాజు యుద్ధం చేసేవాళ్ళు, ఇవాళ రాజ్యాంగాలు వచ్చినాయి. ప్రపంచం 200 దేశాల్లో 180 దేశాలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాయి. నచ్చిన అభ్యర్థిని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఎన్నుకుంటా ఉన్నారు. ఆ వైపుకి సమాజాన్ని ముందుకు నడిపించే కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరాన్ని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ముఖ్యంగా సూడాన్ సమస్య ముఖ్యమైనటువంటి విపత్తు నివారణ చర్యలే కాకుండా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఈ విద్య, వైద్యం, ఉపాధి, భూ పంపిణీ, సో ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. అట్టడుగు వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. సమాన అవకాశాల సమాజం ప్రపంచ నినాదమే ఇది ఈరోజు. సో ఆ విధంగా ముందుకెళ్ళాలి. దాంతోపాటు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఉండాలి, చదువుకోవడానికి పథకాలు ఉండాలి. సో అందరికీ అవకాశాలు ఉండాలి. సూడాన్ దేశ ప్రజల యొక్క నిజ ఆదాయాలు పెరిగినటువంటి సమాజ నిర్మాణం జరగాలి. ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో కొద్దిమంది భూస్వాములు, కొద్దిమంది పెట్టుబడిదారులు, కొద్దిమంది ఆధిపత్య కూలీన వర్గాల లేకపోతే ఆధిపత్య వర్గాల యొక్క ప్రయోజనాలే కాకుండా దేశ ప్రజలందరూ ప్రయోజనాల ఎజెండాగా సూడాన్ ఆ వైపు వెళ్తుందని ఆశిద్దాం. మీరు కూడా మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్ రాని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్యాలను. థ్యాంక్ యూ.